సిటీ కేబుల్. తాండూరులో తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు కంజర్ల శివారెడ్డి. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కంజర్ల శివారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మండల గ్రామ స్థాయిలో కూడా పార్టీ జెండాలను ఆవిష్కరించి సంస్థాగతంగా టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో బలమైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సుముచిత ప్రాధాన్యత కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని పాటిస్తామని కంజర్ల శివారెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ భారీ సభను విజయవంతం చేయాలని, తాండూరు నియోజకవర్గం నుండి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆర్గనైజర్ తెలంగాణ ఉద్యమకారురాలు ఆరూరు వీరమణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటి వరకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కవిత నాయకత్వంలో ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంచభూతాల సాక్షిగా పంచసూత్రాలు అనే పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జుక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్, టీఆర్ఎస్ జిల్లా విద్యార్థి విభాగం నాయకులు దీపక్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్, యాదయ్య, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నేను కంచర్ల శివారెడ్డి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. ఈరోజు తాండూరు నియోజకవర్గంలోని అక్క మన వీరమణి అక్కగారి ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను మరి అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలసీన గారు, అదేవిధంగా జుక్కాల్ నియోజకవర్గం చెందిన మరియు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్న రాజశేఖర్ అన్న గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి దీపక్ గారు, అశోక్ గారు, మరి వీరమణక్క గారు, శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ కళావతి, యాదయ్య గారు, మరి ఇక్కడ చాలామంది లావణ్య గారు, అదేవిధంగా చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంలో తాండూరు నియోజకవర్గంలోని జెండా పండుగ నిర్వహించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈరోజు జెండా తాండూరు నియోజకవర్గంలో మొదటి జెండా ఎగరేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా గ్రామాన మండల స్థాయిలో జెండా పండుగలు జరిపి మరి ఈ యొక్క నియోజకవర్గంలో బలమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తయారు చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మీదట రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా ఈ యొక్క తాండూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతున్న టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా ఏదేమైనప్పటికీ తాండూరు నియోజకవర్గంలో చాలా బలమైన క్యాడర్ కూడా మాకు ఉంది. ఇంకా ఖచ్చితంగా రానున్న రోజులు ఇంకా బలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందరూ కూడా సబ్బండ వర్గాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మంచి పదవులు ఇచ్చి మరి మేము అందరం కూడా క్యాడర్ని బలోపేతం చేసుకోబోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇక్కడి నుంచి కూడా రేపు జరగబోయేటువంటి 6వ తేదీన ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలోని సామాజిక న్యాయ తెలంగాణ సభకు పెట్టడం జరిగింది. ఈ యొక్క సభకు కూడా ఈ తాండూరు నియోజకవర్గం నుంచి అందరూ కూడా కార్యకర్తలు మరి సబ్బండ వర్గాలు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్. జెండా పండుగలో భాగంగా ఈరోజు తాండూరులో ఎగరవేసడానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్గా వచ్చిన మన కంచెల శివరెడ్డి గారికి, కోలసీన అన్న గారికి, రాజశేఖర్ అన్న గారికి, దీపక్ గారికి, అశోక్ గారికి, యాదయ్య గారికి, లావణ్య గారికి, సుగనమ్మ గారికి, తర్వాత అందరికీ పేరు పేరున ఉద్యమం తెలియజేస్తున్నాము. గతంలో మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మేము అనుకున్న సాధించలేము. ఉద్యమకారులు ఇంకా అంచెవేయబడి ఇంకా ఈరోజు కూడా తిండి కూడా లేని పరిస్థితులకు వచ్చినాం. కాబట్టి మళ్ళీ మేము కవితక్క ఆధ్వర్యంలో మళ్ళీ జాయినింగ్ అవడం, అక్క ఒకటే చెప్పింది, పంచసూత్రాల ద్వారా వచ్చింది కాబట్టి పంచభూతాల సాక్షిగా అక్క ఒక్కటే విద్య, వైద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం అందరిని బీసీ, మైనార్టీ అందరిని కలుపుకొని పోతున్నందుకు అక్క మాకు మాట ఇచ్చడం మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. అక్క ఒకటే మాట చెప్పింది, నేను అలాంటి అమలు చేయకపోతే
నాకు తెలంగాణ అమరుల స్తూపం కట్టేసి కొట్టండి అన్నారు. అసలు ఇంతవరకు ఏ ప్రాంతీయ నాయకుడు కానీ జాతీయ నాయకుడు ఇంతవరకు ఎవరు చెప్పలేరు. కాబట్టి అక్క ఆధ్వర్యంలో అయితే తెలంగాణ బంగారు తెలంగాణ అంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో అవుతుంది. అధినేత్రి కవితక్క చెప్పి దాన్ని అక్కడిని ఆదేశించి మేము ముందుకు వెళ్తున్నాము. అప్పటి నుంచి మీరు సపోర్ట్ ఉన్నారు తమ్ముళ్ళు, ఇప్పుడు మాకు సపోర్ట్ ఉంటారని మీ సపోర్ట్ వల్ల మళ్ళీ ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు కోలా శ్రీనివాస్. నేను గతంలో టీఆర్ఎస్ జాగృతిలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా జెండా పండుగ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాదు జిల్లా అన్ని చోట్ల కూడా జెండా పండుగ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. అదే విధంగా ఈరోజు మన జెండా పండుగ ఇన్ఛార్జ్ శివరెడ్డి గారు, అదేవిధంగా శివరెడ్డి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ శివరెడ్డి గారు, జుక్కాల్ నియోజకవర్గం చెందిన రాజశేఖర్ గారు, అదేవిధంగా తాండూరు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న అక్క వీరమణక్క గారు, అదేవిధంగా యూత్ అండ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మన దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అశోక్ గారు, అదే కళావతి గారు, అదేవిధంగా సుగుణమ్మ గారు, యాదయ్య గారు, వీరందరూ కూడా గత పార్టీ ఆవిర్భావం కన్నా ముందు నుంచి కూడా కవితక్కతో పాటు అన్ని కార్యక్రమంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఒక బతుకమ్మ కార్యక్రమే కాదు, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎక్కడ ఆపద వచ్చినా కానీ నేనున్నా అనే విధంగా ఒక ప్రతిపక్ష నాయకురాలుగా రాష్ట్రమంతా కూడా తిరిగి అందరి ఆపదలను ఎక్కడ ఆపద వచ్చినా కానీ అక్కడ అక్కగారు పోయి నేనున్నాననే విధంగా కార్యక్రమాలు అందరూ ఆదుకుంటున్నారు. ఆ భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఆవిర్భవించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈరోజు చూస్తున్నాము రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని. ఈరోజు 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తా అన్నారో దాని మీద ఏ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేరు. అక్కగారు మాత్రం మహా దీక్ష పెట్టింది. అదేవిధంగా రైలు రోకో కార్యక్రమం చేసింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఖచ్చితంగా 42% బీసీలకు ఇవ్వాలని దాని మీద కూడా అక్క దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. దాని పట్ల ఈరోజు బీసీలకు ఎవరైతే న్యాయం చేయాలనో ఖచ్చితంగా కవితక్క ద్వారా అవుతుందనే విధంగా చూస్తున్నాం. ఈరోజు జెండా పండుగ కార్యక్రమం గ్రామంలో కూడా భారీ ఎత్తున జరుగుతున్నది. దాంతోపాటు విపరీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై మా పార్టీలో చేరడం జరుగుతుంది. అది అన్ని పురస్కరించి పాంచజన్యం అనే ఒక మంచి పథకాలతోటి 5 సూత్రాలతో అక్క ఒకటి మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ దానికి సంబంధించి ఈ నెల 6వ తేదీ ఎల్లుండి జరిగే సరుణ స్టేడియంలో ఏదైతే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ భారీ ఎత్తున జరుగుతుంది. సుమారుగా 10,000 పైన జనాలు వస్తున్న సభ అది. ఈ సభ ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఒక భరోసానిచ్చే విధంగా జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా నేను ఇక్కడనే చదువుకున్న తాండూరులోనే ఈరోజు నేను చదువుకున్న ఊళ్ళో జెండా ఎగరడానికి రావడం నాకు చాలా సంతోషకరమైంది. ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా తాండూరు వాళ్ళందరూ కూడా మరొక కొంచెం పైకి పట్టుకోవట్లేదు.
జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమరవీరులు జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ జై కవిత జై కవిత జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ నాయకత్వం అరే